హాయ్ గాయ్స్, గ్రూప్ 1 గురించి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది ఈనాడు పేపర్లో. ఏంటో చూద్దాం. కఠిన నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే సంగతులు. గ్రూప్ 1 ఫిలిమ్స్లో పొరపాట్లకు తావు లేకుండా కఠిన చర్యలు. హాల్ టికెట్పై తాజా ఫోటో అతికించాలి. హాల్ టికెట్ ప్రశ్నపత్రం భద్రపరచుకోవాలన్న టీఎస్పీఎస్సీ చేంజ్ అయింది కదా, టీజీ అని రాయాలని మనకు జీవో వచ్చింది కదా, అందుకే టీజీపీఎస్సీ. గ్రూప్ 1 ఫిలిమ్స్ నిర్వహణకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ పకడ్బందీగా నిబంధనలు రూపొందించింది. గతంలో ఎదురైన సంఘటనలు, న్యాయ వివాదాలకు కారణమైన అంశాలను పరిగణలోకి తీసుకొని ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటుంది. జూన్ 9న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందే. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే గేట్లు మూసేస్తామని, అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలని, నగలు, ఆభరణాలు తీసుకురావద్దంది. పరీక్ష గదిలో ఒకరి నుంచి ఒకరు వస్తువులు తీసుకోవడాన్ని అనుమతించబోమని, నిబంధనలు పాటించకుండా నిషేధించిన వస్తువులను తీసుకెళ్లిన, మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన, పోలీసు కేసు నమోదు చేసిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటుంది. పరీక్షలు రాసేందుకు అనర్హులుగా ప్రకటిస్తామని స్పష్టం చేసింది. మరిన్ని నిబంధనలు. హాల్ టికెట్ A4 సైజులో ప్రింట్ తీసుకోవాలి. కలర్ ప్రింట్ అయితే బాగుంటుంది. దానిపై కేటాయించిన స్థలంలో తాజా పాస్ ఫోటోను అతికించాలి. గాయస్, ఇది గుర్తుపెట్టుకోండి. ఫోటో పెట్టకుంటే అనుమతించరు. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్పై ఫోటో సరిగ్గా ముద్రించలేకుంటే అభ్యర్థి గెజిటెడ్ అధికారి చివరిగా చదువుకున్న విద్యాసంస్థల ప్రిన్సిపల్ అటెస్టెడ్ చేసి 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచి ధృవీకరణ పత్రాన్ని పూర్తి చేసి ఇన్విజిలేటర్కు ఇవ్వాలి. లేదంటే అభ్యర్థి పరీక్ష రాయనియరు. హాల్ టికెట్ ప్రశ్నపత్రాన్ని నియామక ప్రక్రియ ముగిసే వరకు జాగ్రత్త పరచాలి. ఇన్విజిలేటర్దే తుది నిర్ణయం. వ్యక్తిగత వివరాలను గుర్తింపు కార్డుల వివరాలతో పూర్తిగా పరిశీలించిన తర్వాతే పరీక్ష గదిలోకి అభ్యర్థి అనుమతిస్తారు. పరీక్ష గది అభ్యర్థి గుర్తింపు విషయంలో ఇన్విజిలేటర్దే తుది నిర్ణయం తీసుకుంటారని, పరీక్ష ప్రారంభానికి ముందు ఇన్విజిలేటర్ సమక్షంలో అభ్యర్థి హాల్ టికెట్పై సంతకం చేయాలి. ఇన్విజిలేటర్ కూడా సంతకం చేస్తారు. హాల్ టికెట్పై ఉన్న ఫోటో, అభ్యర్థి అంటించిన ఫోటో, సంతకం, నామినల్ రోల్ ఫోటో, ఒరిజినల్ ఫోటో, గుర్తింపు కార్డు ఫోటో సంతకాలు సరిపోలాలి. ఈ విషయంలో ఇన్విజిలేటర్ సంతృప్తి చెందకుంటే అభ్యర్థి పరీక్ష రాసేందుకు అనుమతించబోరు. ఏదైనా తప్పు జరిగినట్లు తేలితే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఇందులో అయితే మనకి నగలు ఆభరణాలు ధరించరాదు అని ఉంది. మరి పెళ్ళైన వాళ్ళు మంగళసూత్రం ధరించాలో లేదో మనకైతే క్లారిటీగా చెప్పలేదు. ఆభరణాలు ధరించకూడదంటే మాస్కులు ఇవి కూడా ధరించకూడదు. సో మీ ఇష్టానికి వదిలేస్తున్నా. ఇంకోటి, కలర్ ప్రింట్ తీసుకెళ్ళండి. తాజా పాస్పోర్ట్ అయితే కంపల్సరీ. ఫోటో పెట్టకుండా అనుమతించరంట. ఇదైతే కంపల్సరీ. ఇవి ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్పై ఫోటో సరిగ్గా ముద్రించలేకుంటే, హాల్ టికెట్ పైన ఫోటో సరిగ్గా రాకపోతే గెజిటెడ్ అధికారి లేదా చివరిగా చదువుకున్న విద్యాసంస్థ ప్రిన్సిపల్ అటెస్టెడ్ చేసిన 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచిన ధృవీకరణ పత్రాన్ని, కమిషన్ వెబ్సైట్లో ఫామ్ ఉంది, ఆ ఫామ్ తీసుకొని పూర్తిగా ఇన్విజిలేటర్కి ఫామ్ ఫిల్అప్ చేసి గెజిటెడ్తో సైన్ చేయించుకొని ఇవ్వాలన్నమాట. ఇన్విజిలేటర్కి ఇవ్వాలి. లేదంటే అభ్యర్థిని పరీక్ష రాయనియరు.